నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ డిజాస్టర్గా నిలవడంతో చరణ్తో పాటు మెగా అభిమానుల ఆశలన్నీ పెద్దిపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ రామ్ చరణ్ గెటప్తో అందరిలో పెద్దిపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. చరణ్ చెప్పిన డైలాగులు కూడా సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు సోషల్ మీడియా వేదికగా నేషనల్ లెవెల్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో పెద్ది గ్యారంటీ హిట్ అనే నమ్మకంతో అభిమానులున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తోంది. శరవేగంగా చిత్రీకరణని పూర్తి చేసుకుంటున్న పెద్ది ఇటీవలే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ని పూర్తి చేసుకుంది. దీంతో తమ తదుపరి స్కెడ్యూల్ని ఢిల్లీలో జరుపుకోవడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న ఈ స్కెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు చరణ్, జాన్వీలపై రొమాంటిక్ సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. 2 సాంగ్స్ని కూడా ఈ స్కెడ్యూల్లోనే ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు సాంగ్స్ సినిమాలో హైలైట్గా నిలవబోతున్నాయని, ఒక సరికొత్త చరణ్ని అభిమానులు చూడబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇక ఈ స్కెడ్యూల్తో సినిమా సగభాగం కంప్లీట్ అయినట్టే అని, మిగతా స్కెడ్యూల్ని కూడా ఆగస్టుకి పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్లాలని యూనిట్ అనుకుంటుంది. మెగా అభిమానులకి, ప్రేక్షకులకి ఈసారి పెద్ది రూపంలో మెమరబుల్ హిట్ ఇవ్వాలని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ భావిస్తోంది. చరణ్, మైత్రి కాంబోలో ఇప్పటికే వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. దీంతో అంతకు మించి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో మైత్రి సంస్థ ఉంది. పృథ్వీ సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. పెద్దిలో చరణ్ పలు రకాల గేమ్స్ లో ప్రావీణ్యం పొందిన ఆటగాడిగా కనిపిస్తున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకుడు కాగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యాందు శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2026 మార్చి 27న వరల్డ్ వైడ్గా విడుదల కానుంది.